శ్రీరంగనాథస్వామి ఉవాచ దేహస్వరూపం అరాదాంత్రాంత్రతాంద్రీ గహనో వికారీ పరిపాతవన్ దేహస్ఫురతి సంసారే సోపి దుఃఖాయ కేవలం. తడిసిన ప్రేగులచే నాడులచే భయంకరమైనదియు అనేక వికారములతో కూడినదియు క్షణ బంగారమునగు దేహమయ్యాది ఈ ప్రపంచమున స్ఫురించుచున్నదో అదియు కేవలము దుఃఖము కొరికే అగును. తాత సంతానేర్తేన గృహతాయాం పునః పునః నవీదేహలతాయాం చే కస్యాస్యదాత్మభావనా. మునీంద్ర, సంసారమును సముద్రమును దాటుటకై మరల గ్రహింపబడినటువంటి ఈ దేహమును నౌకయు దేవునికి ఆత్మభావన ఉండగలదు. కలేవరమహంకార గృహాస్తస్యే మగృహాం లుటాత్వాభ్యాతువా స్థైర్యం కిమానెనా మునే మమ. ఓ మునీశ్వర, అహంకారమును గృహస్థుని యొక్క గొప్ప గృహమైనట్టి ఈ దేహమును కళేబరము క్రిందపడి పొరులుగాక లేక స్థిరముగా నుండుగాక. దానిచే నాకేమి ప్రయోజనము? నేను దేహము కంటే వేరు కావున. కిమేచ రాజ్యేన కిం కాయేన కిమే హితేహ దీనేహ కతిపయేర్వ కాలః సర్వ నికృతాంతి. ధనము ఐశ్వర్యము చేయగాని, రాజ్యము చేయగాని, శరీరము చేయగాని, క్రియల చేయగాని లేక మనోరథములు చేయగాని ఏమి ప్రయోజనం? ఎలా అయినని కొల్లాది రోజులలోనే కాలము వారినన్నిటినీ త్రుంచివేయుచున్నది. రక్తమాంస సమాయస్యాసి సబాహ్యాభ్యంతరం ముని నాసేకధర్మిణో గృహీకైవ కాయస్థిరం యథా. మునీంద్ర, రక్తమాంసమయమైనదియు కేవలము నాశమే ధర్మముగా గల దియునగు ఈ శరీరము యొక్క బాహ్యాభ్యంతరములను విమర్శించి చూచి ఇందు రమ్యత్వ మేది కలదో వచింపుడు ఏమీ లేదని భావము. మతే బకార్ణ గ్రజాలః కయోలాంబామంబోగుజ్రః
సా సంత్యాజ్యతి మాం యవాత యవాదేవదేనం తేజామ్యహం. మదించిన ఏనుగు యొక్క చెవు కొనవల చంచలమైనదియు వ్రేలాడు నీటి బొట్టువలె క్షణ బంగారమైనదియునగు ఈ శరీరము నన్ను విడిచిపోవుటకు పూర్వము నేను దీనిని విడిచివేయుచున్నాను. భుక్త్వా పీత్వా చిరం కాలం బాలాపల్లవపేలవం తనోతాం యతేయత్నేన వినాశమనోదావతి. చిరకాలము ఉత్తమ పదార్థములను తినినను త్రాగినను కూడా ఈ శరీరము కోమల పత్రము వలె అప్రయత్నముగానే కృషించి వినాశమైపోవును. పరిగెడుచున్నది. తన్నేవ సుఖాదుఃఖాని భావా భావ మయాన్యసో భూయేప్యనుభావనా కలహ ప్రకృతో హీన్ లజ్జాజ్యతి భావా భావ మయేముల్ భావా భావ మయాములగు. ఆయా పూర్వమును అనుభవించిన సుఖదుఖములనే మరల మరల చిరకాలం అనుభవించుచున్న కూడా ఈ పామర శరీరము సిగ్గును పొందుటలేదు. సుచీరం ప్రభోతాం కృత్వా సంనవ్యే విభావశ్రియం నచ్రోయే మతీం స్థైర్యం కాయః కిమేతి పాల్యతే. చిరకాలము రాజ్యమేలి పెక్కు ఐశ్వర్యములు ననుభవించిన కూడా ఈ శరీరము గొప్పతనమును గాని అవినాశత్వమును గాని పొందుటలేదు. అట్టి శరీరమును భోగాదులచే ఎలా పాలించవలెను? జరాకాలే జరామేతి మృత్యోకాలే తథా మృతిం సమాయవా విశేషాజ్ఞః కాయే భోగదరిద్రయః కాయే భోగదరిద్రయః. ఈ మూర్ఖ శరీరము భోగియగు ధనికునుకును దరిద్రునుకును సమానమే అగుచు. ఇరువురుకును వార్తైక్యమును మరణమును పొందుచున్నది. దేహాంతకార్తయోగ్యాని కయే కాష్టాని భురీశః సంసారబాధవిహోహ్యాంతి కించత్తేషు నరం విదుః. కేవలము దేహము కొరకు
యోగ్యములైనట్టి శరీరములను కట్టెలు అనేకములి సంసారమును సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొక్క అనొక్క కట్టె మనుజుడని చెప్పబడుచున్నది. బద్ధాస్తయే శరీరేషు బద్ధాస్తయే జగస్థితౌ తనో మహామదీర్ణ మాతాంతిగ్ధగావస్తు పునః పునః. ఎవరు శరీరములందును జగస్థితి యందును అవి సత్యములని చిరకాలం ఉండునో అయిని విశ్వాసము కలిగి ఉందురో అజ్ఞానమును కళ్ళు త్రావి ఉన్మత్తులై ఉన్న అట్టి జనులకు మరల ధిక్కారము గాక. నహాం దేహస్య నో దేహో మమ నయామహం తథా ఇతి విశ్రాంతచిత్తయేత్ మునే పురుషోత్తమః. ఓ మునీంద్ర, జడముగు ఈ దేహము నేను కాను, నేను వానికి సంబంధించిన వాడును కాను, నాకు దేహము లేదు అని విచారణ సల్పి ఆత్మయందు విశ్రాంతి నొందు వారే మనుషులలో నుత్తములు. మానవమానబలు బహులాభమనోరమః శరీరమాత్రబంధాస్తాం గణాంతి దోషదృశ్యో నరం. మానములచే పరిపూర్ణములను పెక్కు లాభములచే సుందరములు నగు దోషద్రష్ట లేవి కలవో అయ్యా అవి శరీరమాత్రమందు విశ్వాసము గల మనుజుని మృత్యువశము చేయుచున్నవి. నకించాదపి దృశ్యైస్మి సత్యాం తినః తథా మన చిత్రం దగ్ధ శరీరేణ జనాత్ విప్రలాభ్యతే. ఈ దృశ్య ప్రపంచము నందేదియు సత్యము కాదు కాబట్టి అట్టి దృశ్యమందు అంతర్గతముగు శరీరమును దగ్ధప్రయమై అసత్యమై ఉన్నది. అయినను అట్టి అసద్రూప శరీరముచే జనులు మోసగింపబడుచున్నారు. ఆశ్చర్యము. దీనేహ కతిపయేవ నిర్గరాంబకణో యథా పత్యాత్తయే మయేత్నేన జటారః కాయా పల్లవః. సెలయేరు యొక్క జలబిందువు శీఘ్రముగా నశించినట్లు ఈ శీతలమైన శరీరమును పల్లవం కొల్లాది రోజులలోనే అప్రయత్నముగా పడిపోవచ్చున్నది. మిథ్యాజ్ఞాన వికారేస్మిన్ స్వప్నా సంభ్రమాపతేన కాయే
స్ఫుటితా స్ఫుటితరాపయి క్షణమాస్తనా మే ద్విజా. ద్విజోత్తమ, మిథ్యయగు అజ్ఞానము యొక్క వికారమును, స్వప్న నగర తుల్యమును ప్రత్యక్షముగా నశించునదియునగు ఈ శరీరమందు క్షణకాలమైనను నాకు విశ్వాసము లేదు. తడితోస్ శరాద్భ్రశో గాంధర్వనగరేషు చే స్థైర్యం యనా వినిర్ణతాంస విశ్వాసితో విగ్రహే. మెరుపులందును శరత్కళ మేఘములందును గాంధర్వ నగరమునందును ఎవడు స్థిరత్వ భావన కలిగి ఉండను అట్టివాడే ఈ శరీరము యొక్క స్థిరత్వమందును విశ్వాసము కలిగి ఉండుగాక. యవ్వన గర్హణము. నానారసమయీ చిత్రరుతాంతిని జయాంబితా భీమయవ్వనాభూర్యేణ తీర్ణధీరః సా ఉచ్యతే. శృంగారాది రసములతో గూడినదియు చిత్ర విచిత్రములకు విషయ సమూహములచే పరిపూర్ణమైనదియునగు యవనమును వికారణ్యమును దాటినవాడే ధీరుడని చెప్పబడెను. కాంతవియోగజాతేన హృది దుస్పర్శే వహినాన్ యౌవనేన దేహ్యతే జంతోస్తరోర్ధ వాగ్నినాయత. హృదయమున అత్యంత బాధను గలుగుజేయు స్త్రీ వియోగ జనితమగు అగ్నిచే యవనమును మనుజుడు దవాగ్నిచే వృక్షము వలె దహింపబడుచున్నాడు. సునిర్మలాపి విస్తారణ పాపన్యాపి యౌవనేన మతిః కులాస్యతామతి ప్రౌరుష్యేవతరాజగేణ. అతి నిర్మలమై ఔదార్యాది గుణములచే విశాలమై పవిత్రమైనట్టి బుద్ధి కూడా వర్షకాలమున నది వలె యవన వస్తయందు మలినమగుచున్నది. యాక్యతే గణా కల్లోల భీమలజాయితో నది నతో కారుణ్యతరాల తృష్ణ తరాలితాంతర. మహాకల్లోలములతో గూడి భయంకరమైనట్టి నదిని కూడా దాటి శోక్యముగను కానీ యవన వాస్తుచే చంచలమైనదియు భోగతృష్ణచే దూషితమైనదియునగు చిత్త స్మృతిని మాత్రము దాటుటకు శోక్యము కాదు, దాటుట కష్టసాధ్యమని భావం. సకాంతతోస్తనోపినోతి
విలాసస్తదాననం కారుణ్య ఇతి చింతాభిర్యతి జరాజరతాం జనః. ఆహా, ఆమె సుందరముగు స్త్రీ, ఆమె స్థానములు స్థూలములు, అవి ఆమె విలాసములు అవే ముఖము చంద్ర సమానమైనది. ఈ మున్నగు చింతలచే యవ్వనమును మనుజుడు శీతలము నొందుచున్నాడు. నరంతరాల త్రోష్ణార్తిం యౌవనామిహ సాధువః పూజయాంతి నతో చిన్నం జరాతృణాలవం యథా. యవ్వనాస్తయందలి త్రోష్ణజనిత దుఃఖముచే పీడితుడగు కాముకుని మహాత్ములు చిన్నమైన శీతలాతృణ లేశమును వలె ఆదరింపక ఉందురు. దీనాని కతే చిద్యయం ఫలిత దేహ జిజాగలే యువాత శరాదస్యం హి న సమార్హత. దేహమును అరణ్యమున కొల్లాది రోజుల పాటు ఫలించునట్టి ఈ యవ్వనమును శరత్కాలమునందు మీరు విశ్వాసము కలిగి ఉండకుడు. అరుషామయాతి ఏ మహతో పురుషః చణాభజాగన యౌవనేన మహాముగ్ధః స్యవా నరామృగః స్మృతే కృతః. క్షణ బంగారమైనట్టి యవ్వనముచే నెవ్వడు మోహవశమున ప్రసన్నుడు అగును. అతడు మహామూర్ఖుడే అగును గాన అట్టివాడు మనుజులలో పశువని తలంపబడును. మనమోహన మదోన్మతం యౌవనం ఏ విలాస్యతి ఆచరణే సా దుర్బుద్ధిః పశ్చాత్తపేన యోజ్యతే. అభిమాన మోహాదులచే మధోన్మతమగు యవ్వనమున సారము గలదని ఎంచి ఎవడందు నిమగ్నుడగునో అట్టి దుర్బుద్ధి శీఘ్రముగాని పశ్చాత్తపడును. తే పూజాంతి మహాత్మనాస్తు యవా పురుషా భువి యే సుఖేన సమోతీర్ణః సాధో యౌవన సంకటాత్. సాధు పుంగవ, ఎవరు యవ్వనమున సంకటమున సులభముగా దాటి వేచుదురో వారే పూజ్యులు, వారే మహాత్ములు, వారే
ఈ ప్రపంచమున మనుజులని చెప్పదగిన వారు. స్త్రీ స్వరూపము మాంస పంచలీకయాస్తు యాంతి లోలేజ్కా పంజరే సనాయా సనైవాస్తి గ్రంథిశాలన్యేహ స్త్రియః కిమేవ శోభనం. నాడులు, ఎముకలు, గ్రంథులు మున్నగు వానిచే పూర్ణమై మాంస విగ్రహ రూపమైనట్టి స్త్రీ యొక్క యంత్రము వలె చంచలమైన అవయరూప పంజరమున ఏ వస్తువు శోభాయమానమై ఉన్నది? ఏదీను కాదు. త్వాజ్మాంసరక్తభాషాంబ పృథా కృత్వా విలోచనం సమాలోకయే రమ్యయాం చిత్ కమ్ముదా పరిమోహ్యసి. ఓ మనుజుడా, స్త్రీ యొక్క శరీరమున చర్మ, మాంస, రక్త, అజ్రుజల నేత్రాదులను వేరు చేసి చూడము. అట్టి నేదైన రమణీయముగా వస్తు ఉన్నచో అందు నిమగ్నుడు అగుము. లేకున్నా వ్యర్థముగా అశరీరముచే మోహమును పొందనేల. ఇతః కేశయితో రక్తమితియాం ప్రమాదతానుహ కిమేతయే నిందాతయే కరోతి విపులాశయః. ఒక్క చోట కేశములు, ఒక్క చోట రక్తము. ఇది స్త్రీ యొక్క శరీరము. ఇట్టి నిందితమగు శరీరముతో వివేకియగు వాడు తన ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకొనగలడు? వాసో విలేపనార్యణి లాలితా లాలితాని పునః పునః తన్యాస్ గన్యాస్ గలోండాంతి క్రవ్యాదః సర్వదేహినాం. సమస్త ప్రాణుల యొక్కయు ఏ దేహములో ఉత్తమ వస్త్రముల చేతను తైల్య అంబ్యాజ్యానాదుల చేతను చందనాదులు విలేపనములు చేతను మరల మరల లాలింపబడినవో ఆ దేహములే మరణానంతరము శ్మశానమున మాంసాహారులకు నక్కలు, గ్రద్దలు మొదలైన వానినిచే దొర్లింపబడి తినింపబడుచున్నవి. మేరు సృజాగతాటోలా సింగాం గజాలరావుపాం ద్రష్టా యస్మాం తే సనే ముక్తాహరోస్య లాసశాలితా శ్మశానేషు దిగాంతేషు శయవాలానాస్తనః
विश्ववीर्वास्वाद्यते काले लघुपिण्ड ఇవాందసః. ఏ స్త్రీ స్థానమున మేరు పర్వత శృంగ తాటమును నున్న నిర్మల గంగానది జలధార వలె ముత్యముల మాల యొక్క శోభగాంచబడినచో ఆ స్త్రీ స్థానమే కాలక్రమమున శ్మశానములందును దిగంతములందును కుక్కలచే చిన్న చిన్న అన్నపు ముద్దల వలె భక్షింపబడుచున్నది. రక్తమాంసాసిద్ధిగంధాని కరాభ్యస్య యథావేన తథేవ జగాని కామాన్యస్తాం ప్రత్యాపి కో గ్రహాః. అరణ్యమున గల ఒంటి యొక్క లేక గాఢది యొక్క శరీరం ఏ విధమున రక్తమాంస అస్తయాదులచే నిర్మింపబడినదో అదే విధమున స్త్రీ యొక్క శరీరమును రక్త మాంసాదులచే నిర్మింపబడినది. అట్టిచో ఈ స్త్రీ శరీరమందే విశేష ఆసక్తి ఎలా. అపాంతరమణీయత్వం కల్పతే కేవలం స్త్రియః మన్యే తదాపి నాస్తయత్ర మునే మోహకారణం. మునేంద్ర, విచారణ లేనందువలనే స్త్రీయందు సౌందర్యము కల్పింపబడుచున్నది. అట్టి కల్పిత రమణీయత్వమును స్త్రీయందు లేదనియే నేను తలంచెదను. ఎలాగని కేవలము అజ్ఞానమే దానికి కారణమై ఉన్నది. లాలా నలా లాలా నలానా సంలీనమునే మానవాదాంతివః ప్రబోధాన్నాదిగచ్ఛాంతి దృఢేరపి శభాస్కస్యః. మునీశ్వర, స్త్రీయను స్తంభమునకు కట్టబడిన మనుజుడను ఏనుగా అజ్ఞానమున గాఢ నిద్రను పొందినదై శమమును గట్టి అంకుశములచే కూడా మేల్కొనక ఉన్నది. కేశకాజలజదారణ్యో దుస్పర్శాలోచన ప్రియః దుష్కృతాగ్నిశిఖానార్యో దహాంతి తృణావ నరానరం. తల్ల వెంట్రుకలను పోగును ధరించిన వారును తాకినచో సంతానమును గలుగజేయువారును కనులకం పైన వారును పాపమును అగ్ని యొక్క జ్వాలల్లో నగు స్త్రీలు పురుషుని తృణము వలె దహించి వేయుచున్నారు. జ్వాలతామతి దూరేపి సరసాపి నిరాసః స్త్రియో హి నరకాజ్ఞనమిందానం చారు దారుణం.
పైకి రసయుక్తలుగా గనిపించినను విచారించిన ఎడల రసహీనులై ఉండు వారగు స్త్రీలు బహు దూరమందున భయంకరముగా జ్వాలించునట్టి నరకాగ్నులకు చిక్కని కట్టెలు అయి ఉన్నారు. కామనమాన్ కిరాతేన వికీర్ణ ముగ్ధచేతసం నార్యో నరవిహాంగనా జగాబంధనా గురుహ. మన్మథుడను బోయివాడు మూఢచిత్తులైన మనుజులను పక్షులను పట్టి బంధించుటకై స్త్రీలను వలలను పరిచివేయి ఉంచెను. లాలన విపోలాలేన మనోమతా మాతాంగజః రతిసృజా కలయే బ్రహ్మానబంధాస్తష్టతి మాకవత్. మహాత్మా మనస్సును మదుపుటనగు స్త్రీయను విశాలమైన కట్టు కమ్మమునకు రతియను గొలుసుచే గట్టబడి మూగవాని వల్ల ఏమియు మెదలక పడి ఉన్నది. మందారాంచి దురాజాగేన మాలాన్నివాదంతినాం ఓం సోమంత్ర ఇవాహీనం బంధనం వామాలోచన. గుర్రములకు గుర్రపు శాల వలను ఏనుగులకు కట్టు కంబము వలెను సర్పములకు మంత్రము వలెను పురుషులకు స్త్రీ బంధమై ఉన్నది. సర్వేషాం దోషరత్నానాం సుసమాధిగయే దుఃఖే సృజా కలయి నిత్యమలామస్తు మమా స్త్రీయే. సమస్త దోషములను రత్నములకు మంచి పటువంటి అది నిరంతర దుఃఖములకు సంఖ్యలయునగు స్త్రీతో నాకేమియో ప్రయోజనము లేదు. కిం స్థానేన కిమాక్షణావా కిం నిత్యాంబేన కిమాబ్రువా మాంసమాత్రేకసారేణ కరోమ్యాః మవాస్తూన. స్త్రీ యొక్క స్థానము చేయగాని నేత్రము చేయగాని పిరోధి చేయగాని కనుబొమ్మ చేయగాని నాకేమి ప్రయోజనం ఎలా అయినని అవి అన్నీ మాంస మాత్రమే సారము గలవై తుచ్చములై మిథ్యా రూపములై ఉన్నవి. అట్టి వానితో నాకేమి పని. హితో మాంసమితో రక్తమితోస్తినిధి వాసేర్హ బ్రహ్మాన్ కతిపయేర్వయాతి స్త్రీ విశారరోత్తమా. మహాత్మా
ఒక్కచోట మాంసము, ఒక్కచోట రక్తము, ఒక్కచోట ఎముకలు గలదై ఇట్టి పదార్థములతో నిర్మింపబడినదై స్త్రీ కొల్లాది దినములలో శీతలమై నశించిపోవచ్చున్నది. యస్తాత పురుషేహ స్థూలీరలితా మనుజేహ ప్రియ తామునే ప్రవీ భక్తాజీగహే సవాంతి పితృభూమేషు. తండ్రి మునీశ్వర, ఏ స్త్రీలను అవివేకులకు పురుషులు మహాప్రీతితో లాలించి ప్రేమించురో ఆ స్త్రీలే మరణానంతరము చిన్న భిన్నములైన అవయములు కలవారై శ్మశాన భూములందు నిద్రించుచున్నారు. యస్మాన్ గణాతరా స్నేహం ముఖే వత్రజగాకరః స్త్రియః కాంతేన రచితా బ్రహ్మాణి పయేతే తెనాజగాలి. మహాత్మా, ఏ స్త్రీ యొక్క ముఖమున భర్త మహాప్రేమతో చందన కర్పూరాదుల తిలకమును ఉంచెనో ఆ స్త్రీ ముఖమే ఇప్పుడు అరణ్యమున కృషించిపోవచ్చున్నది. కేశః శ్మాస్య నవాకృశేషు యాంతి చామరాలేకకామ హస్తాన్యోడ్వా దవాంతి దినేర్వనిమాండలి. కొల్లాది దినములలో స్త్రీ యొక్క కేశములు శ్మశాన వృక్షములపై చామరముల వలె నగును, ఎముకలు నక్షత్రముల వలె భూమిపై మెరియజూచును. పిబాంతి ఓం సవారక్తం క్రవ్యాదస్యాప్యేనేకశేహ చరామణి చ శివాభుజికాం యాంతి ప్రాణవాయువః. రక్తమును దుమ్ము త్రాగివేయును, మాంసమును అనేక మాంసాహారులకు జీవులు భక్షించును, చర్మమును నక్కలు తినివేయును, ప్రాణవాయువులు ఆకాశమున బొందును. ఇతేశలాలనా జగానాం చరేణవా భావిని స్థిరామయేవః కదితాకిం భ్రాంతి మనోదానత. ఈ ప్రకారముగా స్త్రీల శరీరములకు కొల్లాది దినములలో కలుగుబోవునున్న స్థితిని మీకు వర్ణించి చెప్పి తిని, ఓ జనులారా, మీరేల భ్రాంతి వెంట పరిగెడుచున్నారు. భూతపిచాచక సంకట సంస్థానం లాలనాభిదం రసాదభిపాత్
త్వతేతకతాం నామ ధియాన్వితః. పంచభూతముల యొక్క సముదాయముచే నేర్పడు ఆకారమే స్త్రీ అని చెప్పబడినది. వివేకియగు వాడెట్టి తుచ్చమైన ధాన్యం ధనురాగముచ్చే నెట్లు మునుంగగలడు, ఎట్లు ఆసక్తి కలిగి ఉండునని భావం. సోచ్యతాం పరమాం యాతి తరుణాస్తరుణీ పరః నిబద్ధః కర్ణీలోల వింధ్యాఖ్యతే యథా గజః. స్త్రీ గజమందాసక్తి కలిగిన పురుష గజము వింధ్యా పర్వతమునందలి గోతిలో బంధింపబడిన చందమున స్త్రీలోలుడగు మనుజుడను మహా దుఃఖదశమును బొందును. యస్యా స్త్రీ తస్య భోగశాంతిః స్త్రీ కస్యేక్వ భోగో భుః స్త్రియాం తయోక్వ జగత్యేక్తం జగతేక్వ సుఖీ భవేత్. ఎవరికి స్త్రీ భార్య ఉండునో అతనికి భోగచ్చియే ఉండును. స్త్రీ లేనిచో భోగమున కస్కరమెచ్చటకి. స్త్రీ నిత్య జించినవాడు స్త్రీని త్యజించినవాడు ప్రపంచమును త్యజించినట్లే, మరియు ప్రపంచమును త్యజించిన వాడే సుఖవంతుడగును. ఆపదామాత్ర రమణేషు సుధాస్తరేషు భోగేషు నహామలీ పక్ష్యతి చాంచలేషు. బ్రహ్మాండ్రమే మరణరోగ జరాదిభీత్యా. బ్రహ్మాండ్రమే మరణరోగ జరాదిభీత్యయే శ్యామ్యామ్యహం పరముపేమి పాదాం ప్రయత్నాత్. మహాత్మా విచారించిన కారణముచే రమణీయములను దాటుటకు మహాకష్ట సాధ్యములను 9 రెక్కల వలె చంచలమునగు భోగములందు మరణరోగ వార్తైక్యాది భయముల వలన నేను రమింపను. ప్రశాంతముగు నున్నవాడునై ప్రయత్నపూర్వకముగా పరమాత్మ పాదమును పొందెదను. అపర్యాప్తం హి బాలత్వం బాలతి పిబేతి యవ్వనాం చ జరా పశ్చాత్ పశ్యేకరాకశాంతం మితుః. మునేంద్ర, బాల్యము నందకాను కోరికలు తీరక మునపే ఇంతులో యవ్వనము వచ్చి బలాత్కారముగా ఆ బాల్యమును మృంగివేయుచున్నది.
అట్లే యవనమున భోగాభిలాషలు పూర్ణము కాక మునిపే ఇంతులో వార్తైక్యము వచ్చి ఆ యవనమును కబళించి వేయుచున్నది. ఆహా, వాని పరస్పర క్రూరభావమును జూడుడు. ధన్యే ధన్యే దోషమయే దీర్ఘహృది దాహప్రదాయిని సర్వపాదమేక సుఖే వార్తిక వర్తతే స్పృహ. దీనత్వాది దోషములచే పరిపూర్ణమును హృదయమున తాపమును గలుగు చేయునదియు ఆపత్తులన్నిటికీ అలవాలమైనదియు విశాల రూపము గలదియునగు ఆశ వార్తైకమును వృద్ధి నొందించుచుండును. గర్దోభ్యోదేతి సల్లోసమోపాభోక్తం నశాక్యతే హృదయం దాహ్యతే నృణాం శక్తి దోస్తేన వార్తకే. వార్తైకమున మనుజునకు పదార్థముల ఎడల కోరిక చాలా తీవ్రముగానే గలుగును, కానీ శక్తి తక్కువ అగుటచే వాని ననభవింపజాలుకుండను. ఈ కారణమున వృద్ధాప్యమును హృదయము నిక్కముగా దహింపబడుచుండును. వికల్ప కల్పనా నల్పజాల్పతేర్హల్ప బుద్ధిభిః వేదోరుదారతం నిత్తః సంసార కుహేర భ్రమః. ఇది నా భోగ్యం, నేను దీని భోక్తను, దీనిని నీ ప్రకారముగా అధిక కాలము వరకు అనుభవించదను ఇత్యాది వికల్ప కల్పలచే వివిధ వ్యవహార వాక్య సంయుక్తములను దేహమాత్రమున ఆత్మబుద్ధి గలవారునైన అల్పబుద్ధులు అగు జనులు శత్రుమిత్ర ఉదాసీనాది భేదములచే ఈ బ్రహ్మాండ కుహారమున భ్రమను అన్యద గ్రహణమును చాలా వృద్ధిపరిచిరి. సత్తాం కథామివాస్తేహ జాయతే జాలా పంజరే బాలయవాతాం శాంతిఫలం ముఖారాం విమాతం. మితియుగు ఈ జగజ్జాలమున పంజరమును వివేకవంతులు కెట్లు విశ్వాసము కలుగును. అద్దమందు ప్రతిబింబించిన పండును బాలురు మాత్రమే తినగోరుదురు, కానీ పెద్దలు కాదు కదా. శ్రీ రంగనాథ స్వామి.